నమస్కారం హెచ్‌సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన డిపిటిఓ రవికాంత్. ఏపీ భూ హక్కుల చట్టంను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపిన పలు ప్రజా సంఘాలు. పట్టణంలో పర్యటించిన మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు శనివారం నుండి శ్రీ చండీ సహిత హనుమదేశ్వర మహాయజ్ఞం అత్యంత వైభవపేతంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తెనాలి పట్టణంలో ఆధ్యాత్మిక శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శనివారం నుండి శ్రీ చండీ సహిత హనుమదేశ్వర మహాయజ్ఞం అత్యంత వైభవపేతంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తెనాలి పట్టణంలో ఆధ్యాత్మిక శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ దంపతులు పాల్గొన్నారు. ముందుగా తెనాల్లోని గాడిబావి సెంటర్లోని రామాలయం నుండి విగ్రహాలను స్వీకరించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్ర గాంధీ చౌక్ మీదుగా శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం వరకు కొనసాగింది. ఈ శోభాయాత్రలో యువత ఉత్సాహంగా కేరింతలు కొడుతూ పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ భక్తి పారవస్యంతో నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. ఈ శోభాయాత్రలో టపాసులు హోరెత్తాయి. డీజే పాటలకు యువత ఆనందంతో నృత్యాలు చేశారు. హనుమాన్ వేషధారణతోనూ కేరళ డప్పుల చప్పులతోనూ జై శ్రీరామ్ జెండాలతోనూ ఆద్యంతం ఈ ర్యాలీ ముందుకు సాగింది. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఆ ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజ నిర్వహించారు. అభిమానుల విద్యార్థుల కేరింతల మధ్య తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ దంపతులు పుష్పమాలను మార్చుకున్నారు. శోభాయాత్ర ముగిసిన పిమ్మట యాత్రలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ అయోధ్య రామమందిరం కంటే కూడా తెనాలి పట్టణంలో ముందే రాములవారి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం తెనాలి పట్టణానికే గర్వకారణమని అన్నారు. శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజును మాట్లాడుతూ శనివారం నుండి ప్రారంభం కానున్న యజ్ఞ విశేషాలను తెలియజేశారు. ఈ మహాయజ్ఞంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ పి శ్రీనివాస్ సుందరాకాండ ప్రవచనామృతం జరుగుతుందని తెలిపారు. ఆధ్యాత్మిక శోభ ఒట్టిపడేలా ఈ నెల 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్న శ్రీ చండీ సహిత హనుమదేశ్వర మహాయజ్ఞంలో భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మద్దాలి శేషాచలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలకలలాడిపోతుందంటే దానికి ఏకైక వ్యక్తి మన అన్నాబత్తుల శివకుమార్ గారు, మన ఎమ్మెల్యే గారు. ఒక పక్కన దేశం అంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్ట ఇంకా ఉత్సవం కూడా ప్రారంభం కాలేదు. ఏదైనా మన తెనాలి పట్టణం చాలా గొప్పది, అన్నిటిలోనూ ముందే ఉంటుంది. ఈవేళ జరిగేటటువంటి ఈ వేదిక
చాలా గొప్పగా ఉన్నది. ఎందుకంటే అక్కడ అయోధ్యలో పండుగ అయితే ఆనందం అంతా కూడా తెనాల నుంచి ఇక్కడికి ఈ బలాన్ని అక్కడికి పంపిస్తున్నటువంటి ఎంతో చక్కగా మరి ఆ రథయాత్ర శోభయాత్ర వచ్చినటువంటి భక్తులంతా కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో వచ్చారు. ఇది ఒక రకమైన విజయోత్సవం మనందరి అంతా మనకి ఉదయం 7 to 8 హనుమాన్ చాలీసా పారాయణం, అక్కడి నుంచి అర్చన, అభిషేకాదులు, హోమాలు అన్నీ అవుతాయి. తదుపరి సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకండి 6:01 స్వామి జై శ్రీరామ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ముందుగా సీట్లు కాపాడుకోండి. సీట్ తర్వాత కావడం దొరకదు. కాబట్టి మీరు అందరూ కూడా కరెక్ట్గా ఖచ్చితంగా 6కి రావాలి. కాబట్టి ఈ 7 రోజులు కూడా ఈ యొక్క సుందరకాండ పారాయణలో పాల్గొని అన్నపల్లి శివకుమార్ ఎమ్మెల్యే గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో ఇటువంటి మంచి సత్కార్యంలో ప్రతి ఒక్కళ్ళు వానర సైన్యంలాగా, ఒక సైనికుల్లాగా, ఒక సమిధలాగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి. మరి ఇటువంటి మంచి కార్యక్రమం స్వామివారు చెప్పినట్టుగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి తెనాలి నుంచే నాంది పలుకుతున్నామా అన్నట్లుగా రేపు 22వ తేదీ జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామ మందిర నిర్మాణం రోజున, ప్రతిష్ట రోజున ఇదే ప్రాంగణంలో 10,000 దీపాలు వెలిగించబోతున్నాం. దానిలో కూడా మీరందరూ కూడా పాల్గొనాలని, ఆ కార్యక్రమం కూడా మరి మన శివగారి ఆధ్వర్యంలోనే వారి చేతుల మీద కానీ ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ 7 రోజులు కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ తెనాలి ఆర్టీసీ డిపోను గుంటూరు డిపిటిఓ ఎం రవికాంత్ శుక్రవారం సందర్శించి గ్యారేజ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తెనాలి ఆర్టీసీ డిపోను గుంటూరు డిపిటిఓ ఎం రవికాంత్ శుక్రవారం సందర్శించి గ్యారేజీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అలాగే డిపో పరిసరాలను పరిశీలించి డిపో అభివృద్ధి గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ తెనాలి డిపో డ్రైవర్లు, కండక్టర్లు మంచి సర్వీసు చేస్తున్న నేపథ్యంలో డిపో జోన్లోనే ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని 5 డిపోలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ ప్రయాణికులకు మంచి సర్వీసులు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డిపో బస్సుల నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా గ్యారేజీ సిబ్బంది నైపుణ్యంతో పనిచేస్తున్నారన్నారు. గ్యారేజీ సిబ్బంది తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినా త్వరితగతిన పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే ఆర్టీసీని ప్రజలందరూ ఆదరించి అభివృద్ధి బాటలో నడిచేందుకు తోడ్పడాలని రవికాంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ ఐజే ప్రసాద్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎన్ఏ నాయక్, కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఈ కొత్త సంవత్సరంలో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయాలా, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి బస్సు, అలాగే బ్రేక్ డౌన్ లేని బస్సు, మంచి బస్సు అంటే మంచి కండిషన్ గల బస్సు ప్రయాణికులకు అందజేయాలని చెప్పి కూడా అందరితో కూడా మరి చర్చించడం జరిగింది. అలాగే ఈ తెనాలి రూట్లో ఉన్న వివిధ రూట్లలో కూడా మనకి మంచి ఆదాయం వస్తుంది. మన జోన్లోనే తెనాలి డిపో నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ యూపీకే సాధిస్తూ ప్రతి నెలలో కూడా నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉంటా ఉంది. దీనికి మరి తెనాలి డిపోలో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్ సోదరులు కానీ, అలాగే మెకానిక్ స్టాఫ్ కానీ, అలాగే సూపర్వైజర్లు కానీ, అలాగే డిఎం గారికి అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో మరి 2024వ సంవత్సరంలో కూడా ప్రతి రూట్లో మన బస్సులు తిప్పుతూ ప్రయాణికులకి మంచి సేవలు అందిస్తూ మరి ఆర్టీసీ ముందుకెళ్ళాలని చెప్పేసి, దానికి పబ్లిక్ తోడ్పాటు, ప్రజల తోడ్పాటు కూడా ఆర్టీసీకి ఎంతో అవసరం. మీ తోడ్పాటు కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మనకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి కూడా స్పెషల్ సర్వీసులు ఈ నెల 10, 11, 12వ తారీఖుల్లో స్పెషల్ సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాము. అంటే అటు నుంచి రావటానికి ఇక్కడికి. అలాగే పండగ అయిన తర్వాత కూడా మన 17, 18 తారీఖుల్లో మళ్ళీ డౌన్ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఈ పండగ అయిన తర్వాత మళ్ళీ వారి గమ్యస్థానాలు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వెళ్ళటానికి కూడా మన గుంటూరు నుంచి, తెనాలి నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 27/23ను వ్యతిరేకిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 27/23ను వ్యతిరేకిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం కొనసాగాయి. స్థానిక కొత్తపేటలోని కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షా శిబిరాన్ని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంరెడ్డి సందర్శించి న్యాయవాదుల దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కుల చట్టంను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం పెట్టిన విద్యుత్ చట్టంను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కాలేదు కానీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అమలు చేయటం దారుణమన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం వాటిని తప్పుదోవ పట్టించేలా చట్టాలు పెట్టడం దుర్మార్గమన్నారు. భూ హక్కు చట్టంను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ నుంచి రెవెన్యూ వ్యవస్థకి ఈ యొక్క బదలాయింపులు చేయటం, వాళ్ళని తీర్పులు ఇవ్వమంటాం, వాళ్ళని న్యాయమూర్తులుగా ప్రభుత్వం ప్రతిష్ఠించడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అంటే రైతులు లేదు గ్రామాల్లో పట్టణాల్లో స్థిరాస్తి సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళు కూడా ఇవాళ ఉండే పరిస్థితి. ఇప్పటికే రాజకీయ నాయకులు పెత్తందారులు అనేక చోట్ల బలవంతంగా నోరు లేని వాయి లేని పేదవాళ్ళ భూములు కూడా ఆక్రమించుకున్న స్థలాలు ఆక్రమించుకున్న ఘటనలు కోకళ్ళగా దోస్తున్నాయి. అవన్నీ కూడా కోర్టు పరిధిలో ఇవాళ వేల వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే కోర్టు న్యాయమూర్తులు కూడా పరిష్కరించలేకుండా మరి న్యాయమూర్తుల సంఖ్యను కూడా పెంచకుండా మరి మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా మోసపూరితమైన మాటలు చెప్తున్న పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ భూ ఆక్రమణలు సాఫీగా చేసుకోవడానికి భూ హక్కుల చట్టం దోహదపడేలా ఉంది కానీ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేలా లేదని విమర్శించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మందలపు వేణుగోపాలరావు, హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు మాదినేని రాంప్రసాద్, అన్నం పిన్నారావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. నా దృష్టిలో ఇది క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంటిది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద చేసాం, ఇప్పుడేమో మనతో పాటు ఉన్న బ్రిటిషర్స్తో చేస్తున్నాం, మన మధ్యలో ఉన్న బ్రిటిషర్స్తో చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం. ఎవరికి మనం ఉండే ఇంటికి కూడా మనకు హక్కు లేకుండా పోతుంది. రాను తెలుసుకోవాలి. ప్రజా సంఘాలు ఇప్పటికే చాలా యాక్టివేట్ అవుతాయి అనుకున్నాం, అవ్వలేదు. ఇంకా ముందు ఇంత ఇప్పటికే చాలా ఉధృతం అవ్వాలి. ఈ సమస్య అంత తీవ్రతమైంది. మరి ఎందుకని ఇంకా మన వాళ్ళు ఇంకా చైతన్యం అవ్వలేదు, అర్థం కావట్లేదు. మన తెనాలి ప్రాంతం బాగా చైతన్యవంతం అవడం వల్ల ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంకా ప్రజా సంఘాలు, కళాకారులు, ప్రజలు అందరూ రావాలి. దీనికి చాలా బలంగా మనం పోరాడితేనే కానీ ఈ చట్టాన్ని మనం రద్దు చేసుకునేటువంటి పరిస్థితి రాదు. పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు శుక్రవారం తెనాలి పట్టణంలో పర్యటించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు శుక్రవారం తెనాలి పట్టణంలో పర్యటించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని రైతు బజార్ను పరిశీలించి కొత్తపేట, వాబ్ చౌక్, చెంచుపేట ప్రాంతాలను పరిశీలించారు. అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో అదనపు కార్మికులతో పనిచేయించి తెనాలి పట్టణంలో ఎక్కడా కూడా చెత్త కుప్పలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను క్లాప్ ఆటోల ద్వారా సేకరించాలని, ప్రజలకు శానిటేషన్ పరంగా అసౌకర్యం కలిగించొద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం జశ్వంతరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఎం నాయకులు కె బాబు ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఎం నాయకులు కె బాబు ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్ కాలేజీ ఎదురుగా వినాయకుని విగ్రహం సమీపంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శుక్రవారం 25వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన కోరికల పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీల సమస్యల పట్ల పాలకులు శ్రద్ధ కనబరచాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమకు న్యాయం చేయాలని కోరారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగిస్తానని ప్రకటన చేయటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలోని ప్రజాతంత్రవాదులందరూ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా హక్కుల కోసం పోరాటం చేస్తారు. ఆ పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వానికి మీద కక్షతోటి కాదు, ప్రభుత్వం పట్ల నిర్లక్ష్యం కాదు, హక్కుల కోసం చేసేటువంటి పోరాటాన్ని వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకుని సానుకూలంగా పరిష్కరించుకోలేదు తప్పనిచ్చి శత్రుభావాన్ని లేకపోతే శత్రు వైఖరిని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వైఖరిని తీసుకోవటం అనేది అనుభవం ఉండేటువంటి ప్రభుత్వం ఎవరు కూడా చేయరు. అందుకని ఇప్పటికి కూడా రాజ్యాంగబద్ధంగా
హక్కుల కోసం పోరాటం చేసేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. అదే పద్ధతిలోనే వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాల సందర్భంగా ఎక్కడ ప్రజల ఆస్తికి ఇబ్బంది కలిగించట్లేదు, ప్రజల యొక్క జీవన విధానానికి ఇబ్బంది కలిగించట్లేదు. అట్టాడిది ఏదైనా ఉంటే ప్రభుత్వమే తొందరపడి అంగన్వాడీ కార్యాలయాలు తాళాలు పాల్గొట్టడం, ఆ అనుభవం లేని వాళ్ళ చేత వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు చేసే సేవలను చేయించడం కోసం ప్రయత్నం చేయటం, అవన్నీ విఫలమైనవి. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి, సభ్యులు కె రాధిక, వెంకటలక్ష్మి, కె లక్ష్మి, బుల్లమ్మాయి, జె శివపార్వతి, సునీత, పావని, హుస్సేన్ బేగం, ఎలిజబెత్ రాణి, చంద్రకళ, కళాధరి, హసీనా బేగం, రమాదేవి, జ్యోతి, విజయలక్ష్మి, శాంత, అంజనకుమారి, హైమావతి, వరలక్ష్మి, ఆదిలక్ష్మి, రాధిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 5వ తారీఖు నోటీసులు ఇస్తామని చెప్పి బెదిరించారు. వాళ్ళు ఎన్ని బెదిరించినా ఎన్ని చేసినా మేము వెనక్కి తగ్గము. మా పోరాటం ముందుకే పోద్ది కానీ వెనక్కి ఎవ్వరం తగ్గము. నిన్న కలెక్టరేట్ దగ్గర 3వ తారీఖు జరిగిన ధర్నాను చూశారు కదా మీరు. ఎంత పెద్ద ఎత్తున మా వాళ్ళందరూ కదిలి వచ్చారో, వాళ్ళ కసి ఎలా ఉందో మీరు అందరు చూశారు కదా. ఎప్పుడైనా సరే అందరం కలిసి పోరాటం చేస్తే ముందుకెళ్తాము. అట్లానే అందరం కలిసే పోరాటం చేసి ముందుకెళ్దామని మేమందరం నిర్ణయించుకున్నాం. పోస్ట్ ఆఫీస్ ఉత్తరాల విభాగమే కాదు, ప్రజలకు అన్ని రకాల సేవలందించే కార్యాలయమని విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ DVSRV మూర్తి పేర్కొన్నారు. పోస్ట్ ఆఫీసు ఉత్తరాల విభాగమే కాదు, ప్రజలకు అన్ని రకాల సేవలందించే కార్యాలయమని విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ DVSRV మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి పోస్ట్ ఆఫీసులో సిబ్బందికి పోస్టల్ శాఖ కల్పించే సేవల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి మాట్లాడుతూ, పోస్టల్ శాఖ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు అనేక రకాల సేవలు అందించడం జరుగుతుందన్నారు. పోస్టల్ శాఖ సేవింగ్ స్కీమ్, ఇన్సూరెన్స్, పాస్పోర్టు వంటి అనేక సేవలను ప్రజలకు అందిస్తుందని, వీటన్నింటిని గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిబ్బంది తోడ్పడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ రవికిషోర్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ విజిట్ సందర్భంగా మా స్టాఫ్ అందరికీ కూడా ఈ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రకరకాల సేవింగ్ స్కీమ్స్ పబ్లిక్లోకి తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత గురించి ఇంకొకసారి అవగాహన పెంచడం కోసం విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడే మా పోస్ట్ మెన్లు అందరూ కూడా రోజుకు 100 మంది కస్టమర్లను మీట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరిలో సగం మందినైనా మళ్ళీ తిరిగి పోస్ట్ ఆఫీస్కి ఏదో కస్టమర్ రూపంలో మార్చుకోవాల్సిన ఒక కొత్త స్కీమ్ లాగా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఇట్లా పోస్ట్ ఆఫీస్కి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది, ఇట్లా ఎక్కువ మంది కస్టమర్లు తిరిగి పోస్ట్ ఆఫీస్ ఎంతో రష్గా చేయిస్తారని వాళ్ళంతా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. పోస్ట్ ఆఫీస్ అంటే ఒకప్పుడు ఏదో ఇన్లాండ్ లెటర్లు, పోస్ట్ కార్డులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అలా కాదు. పోస్ట్ ఆఫీసులో లేని స్కీమ్ అంటూ లేదు. ఒక సేవింగ్ స్కీమ్ అయినా, ఒక ఇన్సూరెన్స్ అయినా, ఒక ఆధార్ ఎనేబుల్ పేమెంట్ అయినా, ఒక రైల్వే రిజర్వేషన్ అయినా, ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం అయినా, ఏ రకమైన సేవలు చూసుకున్నా కూడా పోస్ట్ ఆఫీసులో అవైలబుల్గా ఉన్నాయన్న నిజాన్ని, ఆ విషయాన్ని పబ్లిక్లోకి పోస్ట్ మెన్ ద్వారా కానీ, మా ఇతర స్టాఫ్ ద్వారా కానీ పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి గురించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీసులో కూడా స్కీములు మార్చడం జరిగింది. ఆ విషయాన్ని పబ్లిక్ దృష్టిలోకి తీసుకువెళ్ళడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తుంటాం. మీలాంటి మీడియా ద్వారా కూడా పబ్లిక్కి ఒక్క పోస్ట్ ఆఫీస్ అంటే ఏదో ఉత్తరాల విభాగమే కాదండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అందించే అన్ని స్కీములకు సంబంధించిన ఎంతో కొంత సేవింగ్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయన్న విషయం పబ్లిక్ తెలియజేయాలనేది మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. మిజాంగ్ తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న పంట నష్టం అంచనా వివరాలను ఉన్నతాధికారులకు అందజేసినట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి తెలిపారు. మిజాంగ్ తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న పంట నష్టం అంచనా వివరాలను ఉన్నతాధికారులకు అందజేసినట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తెనాలి డివిజన్లోని 3 మండలాల్లో పంట నష్టం అంచనా వేయటం జరిగిందన్నారు. కొల్లిపర మండలంలో 2580 హెక్టార్ల పంట నష్టం రాగా 4 కోట్ల రూపాయల పంట నష్టం అంచనా వేసినట్లు తెలిపారు. అలాగే దుగ్గిరాల మండలంలో 3500 హెక్టార్లకు గాను 6 కోట్ల రూపాయలు, తెనాలి మండలంలో 4300 హెక్టార్లకు 7.3 కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. రైతు సోదరులు తమ పంట సాగు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రబీ సీజన్లో రైతులు 2వ పంటకు మినుము, పెసలు సాగు చేసుకోవాలని ఏడీఏ ఉషారాణి సూచించారు. చూసినట్లయితే మనకి మరి పంట కాలువల్లో నీరు విడుదల అనేది లేదు అని మనకి
మరి అక్టోబర్ మాసంలోనే తేల్చి చెప్పారు ఇరిగేషన్ అధికారులు. కాబట్టి మేము అప్పటి నుండి ఇప్పటి వరకు పత్రికాముఖంగా కానీ అనేక మీటింగ్స్లో కానీ రైతుల మీటింగ్స్లో కానీ ఈ విషయం చెప్తూ వచ్చాము. ముఖ్యంగా ఈ రబీలో జొన్నకి వెళ్ళొద్దు, అపరాలు అంటే మినుములు పెసలు మాత్రమే వేసుకోండి, ఒక తడి సరిపోతుంది అని మనం చెప్తూ వచ్చాము. కానీ మేము గమనించిన విషయం ఏంటంటే చాలామంది రైతులు మరి మాకు బోర్లు ఉన్నాయి, బోర్ల ద్వారా మేము మొక్కజొన్న పండిస్తాము, 3-4 తళ్ళు ఇచ్చి అలాగే జొన్నకు 2 తళ్ళు ఇచ్చి జొన్న వేసుకుంటాము అని చెప్తున్నారు. ఇదైతే అంత మంచి పద్ధతి కాదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ సంవత్సరం పడవలసిన వర్షాలు పడలేదు సకాలంలో, దానివల్ల గ్రౌండ్ వాటర్ చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ వరకు మనకి గ్రౌండ్ వాటర్తో కొంత అక్కడక్కడ పెట్టుకొని పండించుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు రెండో పంటకు వచ్చినట్లయితే మరి ఆ ధార అనేది తగ్గిపోయింది. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఇప్పటికైనా మేల్కొని గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడకుండా, కెనాల్స్లో ఇరిగేషన్ వాటర్ రాదు కాబట్టి దయచేసి అంటే ప్లాట్గా కొంత మేరకు కొన్ని వందల హెక్టార్లో ఈ మినుము పెసర అనేది తీసుకున్నట్లయితే మరి చాలా ఉపయోగకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరి వైరస్ రెసిస్టెంట్ వెరైటీస్ వచ్చినాయి మనకి. అలాగే రేటు కూడా చాలా బాగుంది, 8,000 నుంచి 9,000 వరకు క్వింటా ధర బలుగుతుంది. కాబట్టి మరి రైతులు ఈ విధంగా ఆలోచించి మంచి నిర్ణయం చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరింది. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసుకున్న సమ్మె శిబిరంను రైతు సంఘం ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్మికుల నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పళ్లాలను మోగించి కార్మికులు తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అశ్రద్ధ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వస్తుందని, దీనివల్ల పట్టణంలో ఉన్న 2 లక్షల ప్రజల ఆరోగ్యాల మీద ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు, ఉన్నవ సుధాకర్, ఆర్ వెంకటేశ్వర్లు, ఏ జయలక్ష్మి, విజయలక్ష్మి, నాగరాజు, షేక్ ఆలీ, సుభద్ర, దార్ల పద్మ, నాగేంద్రబాబు, ఆకుల వేణుగోపాలరావు, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వానికి చేమగుట్టినట్టు కూడా లేకపోవటం అనేది విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వాళ్ళేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, కనీస వేతనం అమలు జరపాలని, అట్లాగే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. 25-30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా కానీ పర్మనెంట్ లేక ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో లేక, అదేవిధంగా పెన్షన్ లేక ఎటువంటి హక్కులు లేకుండా ఉట్టి చేతులతో పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు కరోనా కష్టకాలంలో వాళ్ళంతా కూడా తమ ప్రాణాలను కూడా బలిపెట్టి మరి పణంగా పెట్టి ఇవాళ కార్మికులు పట్టణాన్ని పారిశుద్ధ్య కార్మికులంతా కూడా శుభ్రపరిచారు. అటువంటి కార్మికులకి బాగోగులు పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్ని అమలు చేయాలని మేము కూడా కోరుతున్నాం. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈ నెల 7వ తేదీన తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుందని జిల్లా కమిటీ నూతన అధ్యక్షులు పెండెల సుబ్బారావు తెలిపారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈ నెల 7వ తేదీన తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుందని జిల్లా కమిటీ నూతన అధ్యక్షులు పెండెల సుబ్బారావు తెలిపారు. శుక్రవారం స్థానిక గంగానమ్మపేటలోని వైశ్య విద్యానిధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థగా జిల్లా ఆర్యవైశ్య సంఘ, తెనాలి పట్టణ సంఘాలు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమానికి మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, పలువురు మహాసభ ప్రతినిధులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరు కానున్నట్లు తెలిపారు. సంఘీయులందరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. రేపు 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గుంటూరు జిల్లా ఆర్వీఎస్ సంఘము మరియు తెనాలి పట్టణ ఆర్వీఎస్ సంఘము, తెనాలి పట్టణ వాసవి సేవాదలు, తెనాలి పట్టణ ఆర్వీఎస్ యువజన సంఘము, తెనాలి పట్టణ ఆర్వీఎస్ మహిళా సంఘము వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆర్వీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మహాసభ అధ్యక్షులు చిన్ని శివరామ సత్యనారాయణ గారు వస్తున్నారు. మరి వారితో పాటు స్టేట్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి మేము ఇన్విటేషన్లు అందరికీ పంపిస్తున్నాము. చేరిన వాళ్ళందరూ కూడా ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఈ సభకు వచ్చి సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావులు ప్రమాణ స్వీకార కమిటీ వివరాలను తెలిపారు. కార్యక్రమంలో తాతా శ్రీనివాసరావు, కె హరికిషోర్, వేణుగోపాలరావు, గుర్రం సుధీర్, సిహెచ్ రాజ్ కుమార్, పెండెల చంద్రశేఖర్, తాళ్లూరు సూర్యనారాయణ, గుర్రం సాంబశివరావు, అల్లం మురళి, టి అమర్, జి అశోక్, చక్కా కేశవ, అద్దేపల్లి శరత్, ఎం వెంకట నాగలక్ష్మి, బోర్లగడ్డ పుష్ప తదితరులు పాల్గొన్నారు. తెనాలిపట్నం ఆర్వీఎస్ సంఘం, తెనాలిపట్నం వాసవి సేవదలు, తెనాలిపట్నం ఆర్వీఎస్ యువజన సంఘం, తెనాలిపట్నం ఆర్వీఎస్ మహిళా సంఘం ఈ సంఘాలన్నీ కూడా మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన అనుబంధ సంస్థలు. ఇవన్నీ కూడా 2024, 2025 సంవత్సరాలకు ఈ 2 సంవత్సరాలకు ప్రమాణ స్వీకారం చేయాలని నిశ్చయించుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మాకు నియామక పత్రం ఇచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తెనాలి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్యులంతా కూడా ఈ యొక్క జీవిత సభ్యత్వాలు తీసుకొని మహాసభ పటిష్టతకు, మహాసభ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గుంటూరు జిల్లాలో ఉన్న మండల అధ్యక్షులు కానీ, మరి వివిధ కమిటీలో ఉపాధ్యక్షులుగా, సెక్రటరీలుగా, కన్వీనర్లుగా నియమించారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి తెనాలి పట్టణ ప్రాంత ఆర్యవైశ్య ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి ఈ యొక్క మహోత్సవాన్ని తిలకించి అందరిని కూడా ఆశ్రయించాలని చెప్పి కోరుతూ, తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో తెనాలి పురపాలక కార్యాలయం వద్ద గల దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ బసవేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉందని, సమ్మెను ముద్దుతం చేస్తామని పేర్కొన్నారు. యూటీఎఫ్ ఆడిట్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ టిఎస్ఎన్ఎల్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలప్పుడు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి సౌజన్య, డి ప్రదీప్ చంద్, వి స్వామి, కె ప్రేమ్ కుమార్, జి ప్రసన్న కుమార్, కె స్వరూపారాణి, పలువురు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో గొంతెమ్మ కోరికల కోసం చేస్తున్న సమ్మె కాదు ఇది. ఈ సమ్మె చేస్తున్నది బతుకు పోరాటం కోసం, కనీస వేతనం అమలు కోసం చేస్తున్నటువంటి సమ్మె అని నేను తెలియజేస్తున్నాను. పైపు లైన్ మరమ్మతులకు దిగినటువంటి మున్సిపల్ కార్మికుడు ఊపిరాడక చనిపోయాడనేది మనం చదువుతూ ఉంటాం. డ్రైనేజీలు బాగు చేయడానికి దిగినటువంటి మున్సిపల్ కార్మికుడు ఆ విషవాయువుల దాటికి బలైపోయాడని చదువుతూ ఉంటాం. ఏంటిది చదువుతుంటే బాగానే ఉంటది, కానీ ఆ మున్సిపల్ కార్మికుడే, ఆ డ్రైనేజీ బాగు చేయడం కోసం దిగినటువంటి కార్మికుడే ఆ కుటుంబానికి ఆధారం. అటువంటి కుటుంబానికి ఆధారమైనటువంటి ఆ కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? మరి దానికోసమే కదా హెల్త్ రిస్క్ ఎలవెన్స్ ఇవ్వమని మనం కోరుతుంది. ఏమన్నా ఇదేమన్నా గొంతెమ్మ కోరిక అంటారా చెప్పండి? ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఏంటంటే ఇదేమన్నా గొంతెమ్మ కోరిక, ఇదేమన్నా నెరవేర్చలేని కోరిక? నిజాయితీగా చేస్తున్నారు మున్సిపల్ కార్మికుల పని. అటువంటి మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి ఆ పనికి, వారు చేస్తున్నటువంటి పనికి ఎంత ఇచ్చినా అది చాలా తక్కువే. అటువంటిది అడుగుతున్నటువంటి చిన్న చిన్న కోరికలు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కనీస వేతనం 26,000 మాత్రమే అమలు చేయమని మనం కోరుతున్నామే. ఒకసారి గతంలోకి వెళ్దాం, 2019లోకి వెళ్దాం. 2010
18 నుండి మనందరినీ కూడా, అన్ని వర్గాల్ని కూడా అందరినీ కలుపుకుపోతాను. మీ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా నా పరిపాలన ఉంటుంది. ఇది ఎవరో ప్రభుత్వం కాదు, ఇది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం రాబోతుంది. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం చిత్తశుద్ధితో అలుపెరగని పోరాటం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ అంబటి అనిల్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్గా అంబటి అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీగా పోపూరి చిన్నబాబు నూతనంగా నియామకమయ్యారు. సంఘంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంబటి అనిల్ కుమార్, చిన్నబాబులను స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అంబటి అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ పోపూరి చిన్నబాబును మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం 1943 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిందని, ఈ సంఘానికి భారత ప్రభుత్వ గుర్తింపు కూడా ఉందని తెలిపారు. షెడ్యూల్ కులాలు, బడుగు బలహీన వర్గాల ఉద్యోగులు మరియు ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఈ సంఘం చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని అన్నారు. పాలకులు సైతం షెడ్యూల్ కులాల కోసం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘాన్ని కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. రానున్న రోజుల్లో సంఘ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. తమకు పదవులు ఇచ్చిన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగిశెట్టి ధర్మయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ పార్టీ నాయకులు చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. సంఘంలో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ మద్దతు ఎప్పుడు వారికి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, అంబేద్కర్ అభిమానులు, పలు దళిత సంఘాల నేతలు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తుల సమస్యల మీద మరి ముఖ్యంగా రూల్ ఆఫ్ రిజర్వేషను, రోస్టర్ పాయింట్స్, ప్రమోషన్లు, రిజర్వేషన్స్, సీనియారిటీసు, ఈ విషయాల్లో షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఉద్యోగస్తులు జరిగేటువంటి అన్యాయాల మీద ఈ సంఘం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగస్తుల సమస్యల మీదే కాకుండా అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద కూడా ఈ సంఘం పనిచేస్తూ ఉన్నది. ఈ సంఘం గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ సంఘాన్ని సంప్రదించి ఈ సంఘం ద్వారా ఆ సంక్షేమ ఫలాల్ని ఏ విధంగా అందించాలి అణగారిన వర్గాల ప్రజలకి అనేటువంటి దాని మీద ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ ఉండేది. మరి రాబోయే కాలంలో జరుగుతున్న కాలంలో అది క్రమేణా క్షీణిస్తూ వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ సంఘం ద్వారా అణగారిన వర్గాల ప్రజలకు జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఈ సంఘాన్ని కూడా భాగస్వామ్యం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా మేము పాటుపడతామని ధర్మయ్య గారికి వాగ్దానం చేయొచ్చు. ఈ సంఘంలో అన్ని విధాలుగా ఎస్సీ ఉద్యోగులకు కానీ, ఎస్సీ కులస్తులకు కానీ, ఉద్యోగపరంగా ఉద్యోగ సమస్యలు కానీ, శారీరకంగా భూములు, ఎస్సీ భూములు ఆక్రమించుకొని వాళ్ళ విషయంలో న్యాయం చేయించుట కానీ, కలెక్టర్ గారి విషయంలో కానీ మాట్లాడటానికి కానీ అన్ని విషయాల్లో కూడా ఈ సంఘం ముందంజలో ఉండి అన్ని పేద వర్గాల అన్ని కులాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారికి సమన్యాయం చేకూర్చుటలో ఈ సంఘం బాగా తోడ్పడుతుందని నమ్ముచు దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సంఘం. మరి ఎందరో మహనీయులు, మహానుభావులు ఈ సంఘంలో ఉండి దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సాధించు, పోరాడనే మూల సూత్రాలను తీసుకొని ఇవాళ అనిల్ గారు, చిన్నబాబు గారు ఈ సంక్షేమ సంఘంలో మంచి పదవులు తీసుకున్నారు. తెనాలి మండలం కొలకలూరుకు చెందిన మెట్ట నరేష్, దేవమణి దంపతుల కుమార్తె నవత వివాహం సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేసిన పెళ్లి కానుక కిట్ను స్థానిక పార్టీ నేతలు అందజేశారు. తెనాలి మండలం కొలకలూరుకు చెందిన మెట్ట నరేష్, దేవమణి దంపతుల కుమార్తె నవత వివాహ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేసిన పెళ్లి కానుక కిట్ను స్థానిక పార్టీ నేతలు అందజేశారు. శుక్రవారం నవత స్వగృహంలో పెళ్లి కానుక కిట్ను నేతలు అందజేసి ఆమెను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా పేదింటి ఆడపడుచు పెళ్లికి మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్ పెళ్లి కానుక అందజేయటం హర్షణీయమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ హాజరయ్యారు. అనంతరం ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ మంజుల డిహౌస్ మణి మధ్యాహ్న సమయంలో కేంద్రం వద్దకు వచ్చారు. జిల్లా ఆరోగ్య అధికారి అమృతలూరు శ్రావణబాబుతో కలిసి ఆన్లైన్ విధానాన్ని, మందుల పంపిణీని పరిశీలించారు. బీపీ పరీక్షను జరిపించుకున్నారు. అనంతరం వైద్యుల వద్దకు వెళ్లి వివరాలను సేకరించారు. వచ్చిన వారికి 7 రకాల పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మొత్తం 225 మంది పైగా వచ్చిన వారికి పరీక్షలు జరిపారు. 7 రకాల టెస్టులు ఇక్కడ అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలానే 105 రకాల మందులు కూడా అందుబాటులో ఉంచి మరి ప్రజలందరూ కూడా ఇంకా ఏదన్నా ఆరోగ్యంగా ఇంకా కావాలంటే వేరే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్కి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం వైద్యం అందాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీభాయ్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానిపైన వెంకటేశ్వరరావు, జమ్ముల లోకేష్, బాణవత్ వెంకటేశ్వర నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ అన్నపూర్ణ, వైద్యులు మహమ్మద్ అబ్దుల్ రహమాన్, సి ఇందిర, సాయి ఈశ్వర్, వాసవి, ఆశీర్వాదం, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని, పేద ప్రజలందరినీ కూడా ఆదుకుంటూ తమ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి ఎవరు కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడకూడదని గ్రహించి ఈ రోజున ఇటు మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో చేమకుర్తి నవ్య సాయి జన్మదినమును పురస్కరించుకుని కుటుంబ సభ్యుల సహకారంతో శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో చేమకుర్తి నవ్యసాయి జన్మదినంను పురస్కరించుకుని కుటుంబ సభ్యుల సహకారంతో శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిపల్లి వంశీ మాట్లాడుతూ సతీష్ కుమార్ చిన్న కుమార్తె నవ్యసాయి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ముదావహమన్నారు. గత 5 సంవత్సరాలుగా సేవా సమితి ప్రతినిత్యం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నవ్యసాయి కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమంలో శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ దగ్గర ఎదురు ఉన్న మన వాళ్ళ పేదలకు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు నవ్యసాయి మా సతీష్ అన్న గారు వాళ్ళ అమ్మాయి నవ్యసాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. తనకు ఇంకా ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇవ్వాలన్న కుటుంబానికి ఇలాగే మీ ఇళ్లలో పెళ్లి రోజులున్నా పుట్టినరోజులున్నా ఈ అన్నదాన కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరించాలని మనసారా కోరుకుంటున్నాం. మా చెల్లి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇలానే వాళ్ళ పుట్టినరోజులు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆరుష్ ఇన్ఫ్రా అధినేత పినపాటి సందీప్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం స్థానిక మారిస్పేటలోని మేకల సురేష్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆరుష్ ఇన్ఫ్రా అధినేత పినపాటి సందీప్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం స్థానిక మారిస్పేటలోని మేకల సురేష్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. సందీప్ చేతుల మీదుగా పుట్టినరోజు కేక్ను కట్ చేయించి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే సందీప్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అత్తోట శ్యామ్, టీడీపీ నాయకులు నలుకుత్తి రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండముది బోస్బాబు, జయప్రకాష్ నారాయణ, కొండలరాజు, వినోద్, ప్రశాంత్, ఆదాం, జనార్దన్, రూబేన్ తదితరులు పాల్గొన్నారు. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన డిపిటిఓ రవికాంత్. ఏపీ భూ హక్కుల చట్టంను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపిన పలు ప్రజా సంఘాలు. పట్టణంలో పర్యటించిన మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.